Hype. We want hype. Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. వీరమల్లు ఆధీనంలోనే ఉన్నారా? వర్షం రీ-రిలీజ్ ఓపెనింగ్స్, యమదొంగ 4K క్లోజింగ్, రాజాసాబ్ టీజర్, కలేజా బుకింగ్స్ అన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ హరిహర వీరమల్లు హైప్ సంగతి. ఇంకో 18 డేస్లో 3 years తర్వాత పవన్ అన్నని న్యూ అవతార్లో బిగ్ స్క్రీన్ పైన చూడబోతున్నాం. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా నేనైతే. పైగా పవన్ కళ్యాణ్కి ఇది కొత్త రోలు, వారియర్ రోల్ ఎప్పుడు చేయలే కదా. సో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పైగా వచ్చిన అప్డేట్స్ అన్ని డీసెంట్గా ఉండే. 3 songs బాగున్నాయి గ్లిమ్స్తో సహా. అండ్ ఫ్యాన్స్ కూడా గట్టిగా ఐపెక్కిచ్చేసుకుంటున్నారు. పవర్ స్టార్ రేంజ్ ఓపెనింగ్స్ లోడింగ్ ఎట్ ప్రెజెంట్ అయితే మరీ ఎక్కువ కాకపోయినా డీసెంట్ అయిపోయి ఉంది. ట్రైలర్ వచ్చాక ఇంకా మాట్లాడుకుందాం. మీకు అయిపోయిన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మరి? కమింగ్ టు యమదొంగ రీ రిలీజ్. ఇది అనౌన్స్ చేసినప్పుడు మంచి హల్చలే నడిచింది సోషల్ మీడియాలో. బట్ బర్త్డే దగ్గరకు వచ్చే టైంలో హైప్ని కాపాడుకోలేకపోయారు ఫ్యాన్స్. దాంతో ఫస్ట్ డే నుండే డల్గా స్టార్ట్ అయింది యమదొంగ. ఫస్ట్ డే ఓన్లీ 1.45 కోట్లే కలెక్ట్ చేసింది. టాప్ 10లో కూడా ఎంటర్ అవ్వలే. బట్ 3 to 4 days ట్రెండ్ అయ్యి ఓవరాల్గా ఓకేష్ నెంబర్ పెట్టింది. టోటల్ రన్లో యమదొంగ 4K నైజాంలో 74 లక్షల గ్రాస్, సీడెడ్లో 42 లక్షల గ్రాస్ అండ్ టోటల్ ఆంధ్రాలో 92 లక్షల గ్రాస్. అలా తెలుగు స్టేట్స్లో 2.06 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అనుకున్న రేంజ్లో పర్ఫామ్ చేయలేదు. అండ్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ కలిపి 40 లక్షల గ్రాస్. సో టోటల్ వరల్డ్ వైడ్గా 2.46 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రీ రిలీజ్లో 17th ప్లేస్లో ఉంది. ఒకసారి టాప్ 10 లాంగ్ రన్ రీ రిలీజ్ మూవీస్ పైన ఒక లుక్ వేస్తే 10th ప్లేస్లో ఈ నగరానికి ఏమైంది 3.5 కోట్లు, 9th సలార్ 4.3 కోట్లు, 8th ప్లేస్లో సింహాద్రి 4.6 కోట్లు, 7th ఆరెంజ్ 2 రీ రిలీజ్ కలిపి 4.7 కోట్ల గ్రాస్, 6th ప్లేస్లో బిజినెస్ మ్యాన్ 5.9 కోట్లు, 5th సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు 6.6 కోట్లు, 4th ప్లేస్లో ఆర్యా 2 6.7 కోట్లు, 3rd ప్లేస్లో ఖుషి 7.4 కోట్లు, 2nd గబ్బర్ సింగ్ 8 కోట్ల గ్రాస్ అండ్ ఫస్ట్ ప్లేస్లో స్టిల్ మురారి 8.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇంకా టాప్లో ఉంది. అయితే కలేజా బుకింగ్స్ చూస్తుంటే మురారిని మైల్ మార్జిన్తో కొట్టేలా ఉంది. 24 hours 70K టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ మైల్ మార్జిన్తో 7 days ముందు. అంటే ప్రీవియస్ బెస్ట్ మురారి 52K ఉంటుంది అండ్ 1 hourకి 13K ట్రెండ్ అయింది నిన్న. ముందు రికార్డ్ ఇది గబ్బర్ సింగ్ 5K, అంటే ఆల్మోస్ట్ ట్రిపుల్ మార్జిన్తో రికార్డ్. ఆల్రెడీ 2 కోట్లు దాటింది అడ్వాన్స్ సేల్స్తోనే, అది కూడా 1 week ముందే. సో ఆల్ సెట్ ఫర్ మ్యాసివ్ సెన్సేషన్ ఆల్ ఓవర్. దట్టు బర్త్డేకి రిలీజ్ అవ్వకుండానే. మొన్న ఎవడో రీ రిలీజ్ ట్రెండ్ అయిపోయింది అన్నాడు. బాబు రీ రిలీజ్తో రాగానే వైభవం వచ్చేస్తుంది. ఇది ఇప్పుడే కాదు, ప్రతిసారి అలానే జరిగింది. ఆల్ వి నో ఇస్ బాబు ఈ సినిమా. తర్వాత వర్షం రీ రిలీజ్. చాలాసార్లు రీ రిలీజ్ అయినా మంచి బుకింగ్స్తో రన్ అవుద్ది వర్షం. బట్ ఈసారి ఇంకా గ్రాండ్గా చాలా షోస్ పడ్డాయి. అయితే ఇంకా బెటర్ నెంబర్ పెట్టింది. 25Kకి పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. దాంతో వరల్డ్ వైడ్గా 1.4 కోట్ల వరకు గ్రాస్ కొట్టి డీసెంట్ అనిపించుకుంది. మల్టిపుల్ టైమ్స్ రిలీజ్ చేసినా కూడా 1 crore దాటిందంటే అది ప్యూర్ ప్రభాస్ అన్న మాస్ రేంజ్. July 10th బాహుబలి 1తో డబుల్ డిజిట్ ఓపెనింగ్స్ పక్కా. కెరీర్ బెస్ట్ రీ రిలీజ్ లోడింగ్. మీరేమంటారు? కమింగ్ టు రాజాసాబ్ టీజర్. ప్రభాస్ అనేది డబ్బింగ్ నడుస్తుంది. ఈ మంత్ ఎండింగ్ అప్డేట్ రావచ్చు. అండ్ తొందరలోనే గ్రాండ్గా అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయ్యి ఏక్సెక్ టీజర్ని దింపుతున్నారు. సో రెడీ అయిపోండి, అద్దిరిపోయే టీజర్ లోడింగ్. ఈ టీజర్తో చెప్పేయచ్చు రాజాసాబ్ ఫేట్ని, ఏంది కథ ఎట్లుంటుందని. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మరి? సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్, అప్డేట్స్, కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు వెయిట్ చేస్తున్న సినిమాని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.